సో బ్యూటిఫుల్ రైట్. ఇప్పుడు దాకా నేను చాలా సిక్ అయ్యాను గాయస్. ఇలాంటి వ్లాగ్ లో పెట్టి పెడతా నాగు. నేను వద్దన్నా కూడా అనుకోండి ఎందుకెళ్ళా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఆమ్లా డైరీస్. నీచ్ నైట్ ఇప్పుడు విసెన్సర్ అండ్ కిసెన్సర్ లేక్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. సో మెన్షన్ చేయడం అయితే 13 కిలోమీటర్స్ అని ఉంది. వీళ్ళు 13 కిలోమీటర్స్ అన్నారు అంటే మీకు తెలిసిందే కదా. సో ఈరోజు జర్నీ మా నీచ్నే బేస్ క్యాంప్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ అన్ని గ్రూప్స్ వెళ్ళిపోయారు. వీఆర్ టూ లేట్. సో ఈరోజు ఎలా ఉండబోతుంది, ఎలాంటి వ్యూస్ చూడబోతున్నారు అండ్ ఏమేమి మేము ఫేస్ చేయబోతున్నాం అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. విత్ నో మోర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. వెనకాల చూసారా గుర్రాలు అండ్ షీప్స్. చాలా బాగుంది. ఫోటో తీసుకోవాలని ఉంది కానీ ఐఎమ్ ది లాస్ట్ పర్సన్ మా గ్రూప్లో వెళ్తుంది. అప్పుడే దమ్ స్టార్ట్ అయింది. అవి ఏం చెప్తున్నాయి తెలుసా? సబ్స్క్రైబ్ టు ఆర్జే ఆమ్లా డైరీస్ ఛానల్ అని చెప్తున్నాయి. ప్లీజ్ డూ ఇట్. అంతేగా? ఓకే. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇనీషియల్లీ ట్రెక్ చాలా ఈజీగానే ఉంది, అంత కష్టంగా అనిపించట్లేదు. బట్ వ్యూస్ మాత్రం అసలు 100% సాటిస్ఫై చేస్తాయి. ఒక పెయింటింగ్ లాగా అనిపిస్తుంది నాకైతే ఇదంతా. ఐ కెన్ సీ ఎ లాట్ ఆఫ్ టైనీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. ఇక్కడ చూడు, ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్. అదే కదా, గోపురంలో కనిపించడం కష్టం కానీ విజిబుల్గా కనిపిస్తున్నాయి. పర్పుల్, ఎల్లో మొత్తం అంతా అదే. Now we have to cross this glacier. Can you guys see the glacier? I mean, ఎన్నో ఇయర్స్ నుంచి గడ్డకట్టుకుపోయిన ఐస్ ఇది. ఇప్పుడు దాని మీద నుంచి వెళ్తున్నారు అందరూ. కొంతమంది అటు నుంచి కూడా వెళ్తున్నారు. Can you guys see tiny yellow flowers on the rocks? ఎంత బాగుందో కదా. చూడండి, ఒక్కొక్కరు వెళ్ళాలి, చాలా డెలికేట్గా ఉంది. వన్ ఆఫ్ ది మోస్ట్ థ్రిల్లింగ్ పార్ట్ ఆఫ్ ది ట్రెక్ అంటే ఇదే, క్రాసింగ్ అండ్ ఏన్షియంట్ స్నో బ్రిడ్జ్. బేసిక్ గా ఇది ఇంత థిక్ లేయర్ లో ఉంది. సమ్మర్ లోనే ఇలా ఉంటే ఇంకా వింటర్ లో ఇమాజిన్ చేసుకోవచ్చు. మీరు ఇది క్రాస్ చేసేటప్పుడు యూ కెన్ ఫీల్ స్నో బ్రిడ్జ్ ఊగుతున్నట్టు అండ్ ఆల్సో చాలా రష్ గా వాటర్ ఫ్లో అవుతుంది కూడా వినొచ్చు. అలాంటి దాని మీద నడుస్తూ ఉంటే రకరకాల ఫీలింగ్ అయితే ఉంటుంది. డెఫినెట్లీ ఇట్స్ ఏ గుడ్ అడ్వెంచర్ అండ్ స్కేరీగా కూడా అనిపిస్తుంది అండ్ అన్ఫర్గెటబుల్ ఎక్స్పీరియన్స్. కేంద్ర బాబు, స్నో ట్రెక్కింగ్ చేసాం కానీ ఈ గ్లేషియర్ బొక్కబడిందంటే ఏడిపోతామో నాకు తెలీదు. ఓకే, కమ్ ఆన్. ఇదేంటి ఎక్కడికి వెళ్ళి రావాలి? అమ్మ బాబోయ్, నో నడుస్తుంటే అర్థమైంది. గైస్, కెన్ యూ సీ ది హోల్? అంత డెలికేట్ గా ఉందండి అక్కడ. ఓ మై గాడ్. దాన్ని క్రాస్ చేసి 1% వచ్చాం. ఇక్కడ నుంచి చూస్తే నీకు ఇంత క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తం కూడా చాలా డెలికేట్ గా ఉంది. ఓ మై గాడ్. కనిపిస్తుందా? ఇక్కడ కూడా అదే ఐస్ ఉంది. ఒక పక్కన వాటర్ స్ట్రీమ్, ఇటు సైడ్ అటు సైడ్ మౌంటైన్ మధ్యలో ఒక ఐస్ గడ్డ కట్టేసిన వాటిల్లో రాళ్ళల్లో నడుస్తున్నాం. అమ్మో, చాలా గట్టిగా ఉంది ఇది. ఓ, రచ్చుగా కూడా ఉంది ఇక్కడ. ఐ కేమ్ ఇన్ ది రాంగ్ వే ఐ గెస్. చూడండి ఎంత పెద్ద మౌంటైన్ ఉంది ఇక్కడ. అండ్ ఇటు సైడ్ చూడండి
ఎక్కడ ఆగి ఫోటో దిగడానికే లేదు. నాకు అదే బాధ వేస్తుంది. ఇంత అందమైన వ్యూస్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు దిగొచ్చులే అని స్కోప్స్ కూడా ఉండవు. వ్యూస్ చాలా బాగున్నాయి. స్టోన్స్తో పెద్ద పెద్ద వ్యాలీస్తో చాలా ప్రశాంతంగా ఉంది. స్టార్టింగ్ కొంచెం ఇంక్లైన్ అనిపించిన, అంటే కొంచెం కొంచెం డిస్టెన్స్. ఇప్పుడంతా నార్మల్ ట్రైలే ఉంది, బాగుంది. క్లైమేట్ కూడా 8 o'clock ఇన్ ది మార్నింగ్ అయింది కాబట్టి పెద్దగా ఎండ కూడా రాలేదు. మనం టాప్ కొండపైన ఉన్నట్టున్నాం, వాళ్ళు కింద నుంచి వెళ్తున్నారేంటి మనకు అర్థం కావట్లేదు. నా నెత్తి మీద పడింది ఒక పెద్ద చిలుకు. అయిపోయాను. నా చెయ్యి మీద పడింది. ఇప్పుడు పడుతుంది గట్టిగా. గైస్ కొద్దిసేపట్లో చాలా వర్షం పడబోతుంది. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే గోప్రో కేసు తీసుకురాలే. వచ్చేస్తుంది వాన. చెప్పా కదా వర్షం పడుతుందని. వేసుకోండి రెయిన్ కోట్ ఇట్లా వేసుకున్నాం. వేసుకున్న తర్వాత వర్షం ఆగిపోయింది. కానీ ఏ నిమిషం అన్నా రావచ్చు, మళ్ళీ ఆవిడ వేసుకుంటాడని చెప్పేసి అలాగే వర్క్ చేస్తున్నాం. సో ఈ కలర్ నేను వాండర్లీ చూస్ చేసుకున్నాను. రాయల్ బ్లూ, ఎల్లో ఆర్ పింక్, గ్రీన్స్లో బాగుంటాయి కదా. ఈవెన్ వర్షం బాగా పడితే యూజువల్లీ ఎప్పుడు ఖచ్చితంగా డే 1లోనే పడాలి. బట్ ఎందుకో తెలీదు ఇంకా రాలేదు వర్షం. సో అందంగా కనిపిస్తాము అని చెప్పేసి ఈ కలర్స్ చూస్ చేసుకుని కొనుక్కున్నాం. బట్ మీ దగ్గర డెకాథ్లాన్ పోన్చో ఉంటుంది కదా, లైక్ మొత్తం ఎంటైర్ ప్యాకింగ్ బ్యాగ్తో కవర్ అయ్యేవి, అవి ఉంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇవి లైక్ త్వరగా చిరిగిపోవచ్చు కూడా. బట్ ఇట్స్ ఓకే, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్, రైట్? లాస్ట్ మూమెంట్లో ఆర్డర్ పెడితే వచ్చాయి. ప్రతిసారి రెయిన్ కోట్స్ కొంటా, ప్రతిసారి ఏదో ఒక ట్రెక్లో పోతాయి. చీమల్లాగా జనాలు కనిపిస్తున్నారా మీకు? అక్కడ ఇక్కడ చాలా కష్టం. అండ్ అక్కడ ఎటు వెళ్ళాలి? చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయి. మీకు ఏది ఈజీగా అనిపిస్తుంది చూసుకోండి. ఒకటేమో చాలా ఇంక్లైన్గా ఉంటుంది, బట్ స్టిల్ జనాలు అందరూ వెళ్తున్నా అవి కష్టంగా ఉంటాయి. కొన్ని ఎవరు వెళ్ళకపోయినా అవి ఈజీగా అనిపిస్తుంటాయి. ఐఎమ్ హియర్ అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈస్ దే. గాడ్, 2 మౌంటైన్స్ మధ్య నుంచి నడుచుకుంటే చాలా దూరం వచ్చా. Pulpy orange minute maid promotion in the Himalayas. నేను తిప్పితే వేయలేను, యాత్ర చెప్పలేను. వర్షం పడుతుంది. సగం తీసేసి క్యాప్ తీసాను నేను. ఏంటి గైసి బాధ? వస్తే వర్షం రావాలి, లేకపోతే లేదు. వర్షం వచ్చినట్టుందని రెయిన్ కోట్ వేసుకున్నా, ఆగిపోయింది. సరే నీ ఇప్పా, మళ్ళీ వర్షం వస్తుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లానే ఉంది కదా, చూస్తే గేమ్ ఆఫ్ థ్రోన్స్ గుర్తొస్తుంది. కమాన్ కమాన్. వేరే నుంచి వచ్చా, కొంచెం బెటర్గా వాళ్ళని క్రాస్ చేసా. ఇట్స్ నాట్ నెసెసరీ టు గో ఫాస్ట్, బట్ ఈ వ్యూస్ని ఎంజాయ్ చేయండి. ఈవెన్ కెమెరాలో కాకపోయినా కళ్ళతోనే ఎంజాయ్ చేయాలి. నేను చాలా కళ్ళతో ఎంజాయ్ చేస్తున్నా, కానీ మీకేం చూపించలేకపోతున్నాను అనేది నా మైండ్లో ఉండిపోయింది. ఫైనలీ అందరూ వచ్చే రూట్లో కాకుండా ఇక్కడికి వచ్చేసి మౌంటైన్ పైన కూర్చున్నాను. అక్కడ మ్యూల్ని తీసుకెళ్తున్న లోకల్ పర్సన్ చెప్పాడు ఏంటంటే, నేను ఎక్కడైతే కూర్చున్నానో ఈ ప్లేస్ని పూల్ గులాబ్ అని అంటారనమాట. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టైనీ ఫ్లవర్స్ ఉన్నాయి, కొన్ని ల్యాక్స్లో ఉన్నాయి. మీకు కెమెరాలో కనిపించదు కానీ కళ్ళకి కనిపిస్తుంది. చిన్న టైనీ రోజెస్. ఇజంట్ ఇట్ క్యూట్? సీరియస్లీ చాలా బాగుంది కదా, అండ్ ఐఎమ్ లవింగ్ ఇట్. చాలా చాలా బాగుంది. అండ్ నా ఆపోజిట్లో ఉన్న వ్యూ చూస్తారా, అది మొత్తం బర్ఫ్, స్నోతో ఉంది. వైట్గా ఏదైతే మీకు కనిపిస్తుందో దూరం నుంచి అదంతా స్నోతో ఉంది. As you approach Nechnai Pass, the trail becomes steeper
ఎక్కే కొద్దీ వస్తూనే ఉంటుంది. కొంచెం ఈజీగానే ఉంటుంది, మరీ అంత ఛాలెంజింగ్ అని చెప్పలేము. కానీ యూ కెన్ ఫీల్ దట్ ఏంద్రా బాబు అసలు ఈ నెవర్ ఎండింగ్ ట్రైల్ అనే ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. ఒక సైడ్ మొత్తం యూ కెన్ సీ ది సోన్మర్గ్ వ్యాలీ అండ్ అదర్ సైడ్ యూ కెన్ సీ వాస్ట్ విడోస్ అండ్ స్నో కవర్డ్ పీక్స్. ఇక్కడ ఆల్టిట్యూడ్ వచ్చేసి 13,229 feet అలా ఉంటుందన్నమాట. సో అందుకే మనకి గాలి కూడా కొంచెం ఒక రాగా ఊరికే దమ్ వస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అందుకే ఫ్రీక్వెంట్గా మనం హైడ్రేటెడ్గా ఉండాలి. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుని బాడీని అడ్జస్ట్ చేసుకుని నడుస్తూ ఉంటే బెటర్. ఐఎమ్ లవింగ్ దిస్ వ్యూ. చాలా చాలా బాగుంది. అందరూ అటు సైడ్ నడుస్తున్నారు కానీ నేను ఒక్కదాన్నే ఇటు నడుస్తున్నా. బికాస్ ఈ చిన్న చిన్న ఫ్లవర్స్ చూస్తుంటే నా ఐస్ చాలా హ్యాపీగా అనిపిస్తున్నాయి. యూ కెన్ నోటీస్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్. అన్ని వీడియోస్లో మీకు ఇదే చెప్తున్నట్టు అనిపిస్తుండొచ్చు, కానీ అదొక రియల్ బ్యూటీ. చాలా టైనీగా కొన్ని వందల వేల లక్షలు ఫ్లవర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇట్స్ లైక్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మనం వ్యాలీస్ మధ్యలోనే నడుస్తున్నాం, బట్ ఫ్లవర్స్ ఈజ్ అన్ అడిషనల్ కాంప్లిమెంటరీ ఫర్ యూ గైస్. ఇంకా ఆ కొండ ఎక్కాలి, అదే టూ కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది నాకు. రోజు వీళ్ళు ఎలా నడుస్తారో నాకైతే అసలు అర్థమే కాదు. అక్కడ చూడండి పెద్ద గ్యాంగ్ కూర్చుంది, అక్కడికి వెళ్ళి కూర్చుంటా. అదంతా నడిచా. చూడడానికి సింపుల్గా ఉంది కానీ కొన్ని గంటలు పట్టింది. కొంతమంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు, చూసారుగా. ఇంత దూరం నడిచి రిటర్న్ వెళ్ళడం అంటే టూ పెయిన్ఫుల్. ఏం చేస్తాం, ఎందుకంటే ఇంకా 3-4 రోజులు నడవాలి కాబట్టి దానికన్నా వెళ్ళిపోవడం బెటర్ అని ఫిక్స్ అయ్యారు. ఒక అందమైన లేక్ ఉంది. ఐఎమ్ నాట్ షూర్ మీ గోప్రోలో అది కనిపిస్తుందో లేదో. ఇట్స్ ఇన్ ది వార్మ్ బ్లూ షేడ్ ఆఫ్ వాటర్. ఒక పాండ్ లాంటిది ఫామ్ అయ్యి అందులో వాటర్ ఉందన్నమాట. ఐ థింక్ అవి గ్లేషియర్ నుంచి వస్తున్నాయి అనుకుంటా. రైట్, ఐల్ షో. నా పోల్ ఎటు సైడ్ ఉందో అక్కడ ఉంది, కనిపిస్తుందా? అది అది ఇది స్వర్గమా నరకమా మీరే చెప్పాలి. నాకైతే స్వర్గంలానే ఉంది, కాకపోతే నడవడమే చాలా నరకంగా ఉంది. ఈ పాయింట్ తర్వాత ఎలాంటి సిగ్నల్స్ రావు, మళ్ళీ లాస్ట్ డేనే సిగ్నల్స్ వస్తాయి. అంతకుముందు దాకా బిఎస్ఎన్ఎల్ అండ్ అలాగే జియో అక్కడక్కడ సిగ్నల్స్ అయితే రావడం జరిగింది. చాలా కష్టపడి చేస్తున్నారు వాళ్ళు ఈ ఏజ్లో. ట్రస్ట్ మీ గైస్, దిస్ ఈజ్ నాట్ ఈజీ. అసలు మాకే చాలా కష్టంగా అనిపిస్తుంది. దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ డూయింగ్ ఇన్ ద 30s అండ్ ఆల్సో ఇన్ 40s. ఐ డోంట్ నో ఫ్రమ్ వేర్ దే ఆర్ గెటింగ్ ఆల్ ది స్టామినా అండ్ ఎనర్జీ. బట్ గివ్ అప్ ఇవ్వకుండా చేస్తున్నా చూడు. ఐ ఫీల్ రియలీ హ్యాపీ ఫర్ దెమ్. It's a bit slippery. थोड़ा डिफिकल्ट है ना.
కనీసం మాట్లాడే సిచ్యువేషన్లో కూడా బట్ అనిపిస్తుంటుంది ఇంకోసారి ఎప్పుడు ట్రెక్కింగ్స్ ప్లాన్ చేయకూడదు అని చెప్పేసి. బట్ ఐ కాంట్ డూ దట్. ఐ కాంట్ స్టాప్ మై సెల్ఫ్ ప్లానింగ్ ఫర్ ఎ ట్రెక్స్. ప్రతి ఒక్క కొత్త ప్లేస్ నన్ను ఎక్సైట్ చేస్తూనే ఉంటుంది, లైక్ వెళ్ళాలి చూడాలి అని చెప్పి. మీకు ఒక గైడ్ని పరిచయం చేస్తా. హిజ్ నేమ్ ఇస్ కుందన్. హలో. ట్రెక్ చేయడమే చాలా కష్టం, అంటే అందులో ఒక ప్రాపర్ వ్లాగ్ చేయడం ఇంకా 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 కష్టం. లుక్ ఎట్ ది వ్యూ గైస్, ఎంత అమేజింగ్ ఉందో స్నోతో. అవన్నీ వైట్గా కనిపించేవన్నీ కూడా స్నోతో ఫామ్ అయిన అండ్ ఇక్కడ చూడండి. బ్యూటిఫుల్ రైట్, ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. నేను అది ఎక్కాలి. పాయింట్ ఆర్ డిసిప్లిన్ దే ఆర్. చాలా కష్టాలు పడి ఫైనల్లీ టాప్కి రీచ్ అయిన తర్వాత ఈ వ్యూస్ చూడగానే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే, అండ్ ఆ వ్యూస్ అన్నీ కూడా ఐ ఫీస్ లా అనిపిస్తుంటాయి. వర్త్ చూడ్డానికి భలే ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఆబ్వియస్లీ మనం చాలా ట్రెక్ చేసాం కాబట్టి బాడీ రెస్ట్ కోరుకుంటుంది, కొంతసేపు ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. అండ్ యూ కెన్ స్పాట్ ఎన్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్. ట్రైల్ మొత్తంలో కూడా ఎన్ని కలర్ ఫ్లవర్స్ మీరు చూస్తారంటే భలే అనిపిస్తుంది చూడ్డానికి. ఈరోజు మనం ఏదైతే ట్రెక్ చేస్తున్నామో, సో ఫస్ట్ మ్యాగీ పాయింట్ అనుకోండి. సో ఇక్కడ ఏదైనా మీరు పర్చేస్ చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇదే పాయింట్లో 2 ఉన్నాయన్నమాట. 2 ఒక నిమిషం ఆగి కొంచెం మళ్ళీ నడుస్తుంటే టార్చర్గానే ఉంది నాకైతే. నాకు ఇది స్నో ట్రెక్ లా అనిపిస్తుంది గైస్. చూసారా ఇంత స్నో మధ్యన ట్రెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇయర్ మొత్తంలో స్నోతోనే గడిపేటట్టున్నా నేను. బట్ చాలా స్లిప్పరీగా ఉంటుంది, అంటే ఆల్రెడీ ఇది ఎట్లా మెత్తగా ఉంటుంది స్నో. కాలేస్తే జారడమే, ఒక సైడ్ రాళ్ళు, బురద, రచ్చ. సో బ్యూటిఫుల్ రైట్. బ్యూటిఫుల్ దే ఆర్. ఇంత చిన్న చిన్నవి చాలా చాలా క్యూట్ కలర్ ఫ్లవర్స్ వస్తున్నాయి. బట్ ఇప్పుడు పాసిబుల్ అయింది ఇట్స్ నైస్ రైట్. ఐమ్ టేకింగ్ దిస్ టు హోమ్. इधर रख सकते हैं.
చూడండి ఎంతమంది ఉన్నారో. మై సిస్టర్ ఈజ్ దేర్ అండ్ మై ఫ్రెండ్ ఈజ్ దేర్ టేకింగ్ పిక్చర్స్. అండ్ అక్కడెక్కడో చాలామంది జనాలు వెళ్తున్నారు కదా. సి హార్స్ ఎంత హాయిగా వెళ్ళిపోతున్నా. రాజా బాయ్. ఇదేంటి నా వెనకాల వస్తుంది? ఓ మై గాడ్, ఓ మై గాడ్, చాలా భయపెట్టేసింది. అందులో ఒక్కదాన్నే ఉన్నా. అమ్మా దొంగ. అటు సైడ్ జనాలు అందరూ వస్తున్నారు యూజువల్లీ, బట్ ఇట్స్ నీ ఒక్కదాన్ని వస్తుంది. Bye. Look at this. దీని కాలుకి ఏదో అయిందే, కుంటుతుంది. బాయ్. Meet you in the next time or next life, I don't know. ఒకసారి ట్రెక్ అయిపోయింది అది మళ్ళీ రామ్ కదా గాయ్స్. ఈ కొండపైన గ్రీనరీ ఎంత కనిపిస్తుందో, గ్రీన్ పైన ఒక లైట్ గ్రీన్ వ్యూ వస్తుంది. అటు దూరంలో కనిపిస్తుంది మీకు లైట్ గ్రీన్ వ్యూ. అదేంటంటే ఆ ఫ్లవర్స్ అనమాట. గ్రూప్ ఆఫ్ ఫ్లవర్స్ మొత్తం గ్రీన్ కలర్ని ఎల్లో మిక్స్ గ్రీన్ లా చేసాయి. ఇటు సైడ్ వ్యూ చూస్తారా? వెయిట్ ఎ సెకండ్. ఇటు చూడండి, ఇటు చిన్న ఫ్లో అవుతుంది. ఏంటి వర్షం పడుతుంది మళ్ళీ? అరే ఒక్క నిమిషం రెయిన్ కోట్ ఇప్పుడు వేసుకోవాలా వద్దా? ఈగ ఒకటి. ఒక ఫ్లవర్ తల్లో కొన్ని ఫ్లవర్స్ జేబులో పెట్టుకున్న పాపానికి హనీబీస్ నా చుట్టూ తిరుగుతూ నన్ను చేసే అన్ని ప్యాక్ చేసుకుని మళ్ళీ వర్షం పడితే మళ్ళీ తీసి మళ్ళీ ప్యాక్ చేసుకుని పెద్ద నస అయిపోయింది. ఓకే, నార్మల్ ట్రాక్లోకి వచ్చేసా. ఐఎమ్ ఎంజాయింగ్ మై ఓన్ వైబ్ లిటరలీ చెప్పాలంటే. మా చెల్లి మా ఫ్రెండ్ ఎక్కడ వదిలేసాను, నాకు నేను వెళ్తున్నా తిరుగుతున్నా. నైస్. దిస్ పార్ట్ ఆఫ్ ట్రెక్ ఈజ్ లైక్ ఈజీ, ఎందుకంటే నేను ఎంజాయ్ చేస్తూ నడుస్తున్నాను కాబట్టి. గైస్, కెన్ యూ సీ బ్లూ ఫ్లవర్స్ లావెండర్ కలర్లో నా వెనకాల కనిపిస్తున్నాయా? డే 3 నుంచి యూ కెన్ స్పాట్ ఎన్ వెరైటీస్ ఆఫ్ కలర్ ఫ్లవర్స్. అసలు బేసిక్ గా అవన్నీ చూస్తే ఒక మీలో దాగున్న చంద్రముఖి బయటకు వస్తుంది అనమాట. నాకైతే అదే జరిగింది. అండ్ లుక్ ఎట్ ది వ్యూ. వర్షం పడుతుంటే వెదర్ మొత్తం నిమిషానికి మారుతూ మనల్ని పరీక్షిస్తూనే ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. ముందుకు వెళ్ళే కొద్ది కూడా ఇట్ ఈస్ బికమింగ్ మోర్ బ్యూటిఫుల్ విత్ అ లాట్ ఆఫ్ టైనీ ఫ్లవర్స్. డిస్క్రైబ్ చేయలేకపోతున్నాను, ఎన్ని రకాల ఫ్లవర్స్ చూస్తున్నానంటే. ముందుకెళ్ళే కొద్ది ఇంకా అందమైనవి దొరుకుతూనే ఉన్నాయి. వర్షం పడుతుంది కదా, రెయిన్ కోట్ వేసుకుంటున్నారు అందరూ. ఇది మా పరిస్థితి ఆఫ్టర్ రెయిన్ వచ్చేటప్పుడు అసలు ఏమీ రికార్డ్ చేయడానికి కుదరదు, చేయలేము కూడా. రెయిన్ పడితే ఈ ట్రైల్ చాలా డిఫికల్టీ అవుతుంది.
అసలు ఇప్పుడు దాకా మేము లంచ్ చేయలేదు, ఇంకా చాలా దూరం నడవాలి ఈ వర్షం. అండ్ ఇంకోటి ఏంటంటే రెయిన్ కోట్స్ ఇట్లాంటివి కొనుక్కోకండి, అంటే లైక్ ఐ మీన్ ఇలా బటన్స్ ఉండే వద్దు, ఎందుకంటే మీరు నడుస్తూ ఉంటుంటే ఒక్కొక్కసారి బటన్ ఊడిపోతూ ఉంటే మళ్ళీ బటన్ పెట్టి తడిసిపోయి వామ్మో అసలు నాకు అసలు ఎట్లా డిస్క్రైబ్ చేయాలో అర్థం కావట్లేదు. ఫుల్ చల్లగా ఉంది, వర్షం వాటర్ ఐస్ గడ్డల్లా వస్తున్నాయి. ఇప్పుడే కొంచెం తగ్గింది కాబట్టి ఐఎమ్ జస్ట్ రికార్డింగ్. ఇప్పుడే లంచ్ ఇక్కడ చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడే కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నా నేను. సో రెయిన్ కోట్స్ కొంచెం పాంచోస్ లాంటివి మంచివి తీసుకోండి, అండ్ ఇట్లాంటివి తీసుకున్నా లైక్ బటన్స్ లేనివి తీసుకోండి. ఇదే నేను మెన్షన్ చేయాలనుకుంటున్నాను. అమ్మా ఇది ఇప్పుడు ఇవన్నీ తీసి ఈ వాన్లోనే కూర్చుని తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకోవాలి. అండ్ నాకైతే తల పగిలిపోతుంది, కళ్ళు తిరిగి ఈడే పడిపోయేటట్టున్నా. బాయ్. ఇప్పుడు దాకా నేను చాలా సిక్ అయ్యాను గాయస్, అసలు నాకు ఎట్లా అయిపోయిందంటే ఐ కాంట్ ఈవెన్ డిస్క్రైబ్. చాలా చాలా సిక్ అయ్యా. క్యాంప్ కనిపిస్తుందా చూపిద్దామని రికార్డ్ చేస్తున్నా. అది చూడండి, అది మా క్యాంపు, అక్కడ దాకా వెళ్ళాలి. ఎన్ని టెంట్స్ ఉన్నా మా టెంట్ చూడండి ఎంత అందంగా ఉందో కదా. ఐఎమ్ లవింగ్ ఇట్. సో మా క్యాంప్ దగ్గర నుంచి మేము రీచ్ అయిన తర్వాత కొంతసేపు ఒక మంచి గ్రీన్ టీ తాగాము. చాలా హెడేక్, సిక్ అయిపోయాం, ఇప్పుడే రికవర్ అయ్యాం. సో అటువైపు లేక్ ఉంటుంది, ఒక హాఫ్ అన్ అవర్ నడవాలి అని గైడ్ చెప్పాడు. గైడ్ హాఫ్ అన్ అవర్ అన్నారంటే ఎంత దూరమో తెలీదు. సరే టైం ఉంది కదా అని చెప్పేసి వెళ్తున్నాం. అందరు చూసి కూడా వచ్చేసారు. ఇట్స్ ఓకే, గో గో. ఇక్కడ ఒక హార్స్ పడిపోయింది, చచ్చిపోయింది అనుకుంటా. హార్స్ని అక్కడే పాడేశారు, అది సిక్ అయ్యి చనిపోయినట్టుంది. సో తీసుకెళ్ళడం చాలా కష్టం కాబట్టి అక్కడే డికంపోజ్ చేసేస్తారనమాట. ఇక్కడ చూడండి వ్యూ, గ్రాస్ ల్యాండ్స్లో మనకి గుర్రాలు అండ్ అలాగే షీప్స్ గడ్డి తింటూ కనిపిస్తూ ఉంటాయి. అండ్ అక్కడ క్యాంప్స్ ఇవన్నీ చూస్తుంటే ఒక పెయింటింగ్ ఊహించుకుని వేస్తున్నట్టుంది కదా. ఇలాంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ మన ఇండియాలో, మన ఎర్త్ మీద చాలా చాలా ఉన్నాయి. అండ్ ఎదురుగా స్నో, ఆ మౌంటైన్స్, ఆ వ్యాలీస్ అండ్ ఇలా వాటర్ స్ట్రీమ్స్ని క్రాస్ చేసుకుంటూ ఇవన్నీ కూడా ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ మెనీ. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ లైఫ్లో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ అవ్వాలి నా దృష్టిలో అయితే. మీకు ఎనర్జీ ఉంటే కనుక మీరు సేమ్ డే విసిన్సర్ క్యాంప్ సైట్కి రీచ్ అయిన తర్వాత విసిన్సర్ లేక్ చూడడానికి వెళ్ళొచ్చు, లేదనుకుంటే ఎర్లీ ఇన్ ది మార్నింగ్ కూడా మీరు చూడొచ్చు. వెనకాల వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో కదా. కొంతమంది చూసి రిటర్న్ వస్తున్నారు, చాలా బాగుందని చెప్పారు. ఇప్పుడు మనం కూడా చూడబోతున్నాం. ఇది కొంచెం ఇంక్లైన్గా ఉంది. బ్యూటిఫుల్ లేక్, ఐఎమ్ కమింగ్ టు విట్నెస్ యూ. కష్టపడి మౌంటైన్ ఎక్కిన తర్వాత కనిపించే వ్యూని చూసి ఎవరైనా వావ్ అనాల్సిందే. అంత బ్యూటిఫుల్ గా ఉంది. అంత పెద్ద పెద్ద మౌంటైన్స్ పైన స్నో ప్యాచెస్ కనిపిస్తుంటే అండ్ గ్రీన్ సరౌండింగ్స్, దూరంగా ఆ లేక్ అండ్ ఆ గ్రీన్ గ్రాస్ పైన చిన్న చిన్న నెంబర్ ఆఫ్ టైనీ ఫ్లవర్స్ హెవెన్ కి పూల బాట వేసి మీకు వెల్కమ్ చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ కూర్చుంటే వచ్చే ప్రశాంతత అబ్బా మాటల్లో వర్ణించలేను. చాలా మంది ట్రెక్కర్స్ ఇక్కడ కూర్చుని చాలా పీస్ఫుల్ గా టైం అయితే స్పెండ్ చేయడం జరిగింది. మీకు టైం ఉంటే కనుక మీరు విసిన్సర్ క్యాంప్ సైట్ రీచ్ అయిన రోజే మీరు ట్రెక్ చేసుకుంటూ ఇక్కడ కూర్చుని ఒక క్వాలిటీ టైం ని స్పెండ్ చేయండి. బికాస్ నెక్స్ట్ డే మీరు వ్యూస్ అయితే చూస్తారు, కానీ ఇంతసేపు ప్రశాంతంగా కూర్చోవడం చాలా కష్టము. అండ్ కేజీఎల్ ట్రెక్ లో ఈ విసిన్సర్ లేక్ అనేది ఒక ఇంపార్టెంట్ పార్ట్. అండ్ ఇది లార్డ్ విష్ణు నేమ్ తో ఉంటుంది, అందుకే ఈ ప్లేస్ ని లోకల్స్ ఒక స్పిరిచువల్ అండ్ అలాగే డివోషనల్ ప్లేస్ గా చూస్తారనమాట. ఇక్కడ వాటర్ చాలా క్లియర్ గా చాలా చల్లగా ఉంటాయి. అండ్ ఈ వాటర్ కలర్ అనేది సన్ పొజిషన్ బట్టి, క్లౌడ్స్ కవర్ చేసే దాన్ని బట్టి కలర్ అనేది మారుతూ ఉంటుంది. లైక్ క్రిస్టల్ క్లియర్ బ్లూగా మార్నింగ్ అండ్ అలాగే గ్రీనిష్ బ్లూ కింద వార్మ్ బ్లూ, ఇలా రకరకాల బ్లూ షేడ్స్ లో ఇది మారుతూ ఉంటుంది. ట్రస్ట్ మీ, ఇదైతే నా ఫేవరెట్ క్వాలిటీ టైం నేను ట్రెక్ లో స్పెండ్ చేసింది. వెదర్ అన్ప్రెడిక్టబుల్ కాబట్టి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు, బట్ వర్త్ వర్మ, వర్త్ వర్త్ వర్త్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ విసిన్సర్ లేక్. సో రేపు పొద్దున కిసిన్సర్ లేక్ కూడా మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి లైక్ ఆ లేక్ కన్నా ఇది కొంచెం పెద్దది. రేపు చూసే వ్యూ మీకు నెక్స్ట్ బ్లాగ్ లో మీరు చూడొచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నౌ అయితే లైక్ ఆ వ్యాలీస్ లో కొంచెం స్నో చాలా స్ట్రాంగ్ గా ఎన్నో ఇయర్స్ నుంచి అలా ఫామ్ అయిపోయింది. అండ్ దిస్ వార్మ్ బ్లూ షేడ్ ఆఫ్ వాటర్ ఇస్ లైక్
మెస్మరైజింగ్. అండ్ ఇక్కడ చాలా మంది ఈవినింగ్ టైంలో అంటే బేస్ క్యాంప్ రీచ్ అయిపోయిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేసుకుంటూ వచ్చి ఈ వ్యూని ఎంజాయ్ చేయడానికి అండ్ అలా క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి వస్తున్నారు. ఇది ఎప్పుడు బాగుంటుందంటే వర్షం పడకపోతే బాగుంటుంది, ఎందుకంటే ఒకవేళ వర్షం పడితే కనుక మొత్తం టోటల్ ట్రెక్కింగ్ ట్రైల్ అంతా హారబుల్ అయిపోతుంది. Saying bye to this beautiful lake. Day 3 అయితే విత్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ వ్రాపప్ అయితే అయిపోయింది. థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, నేచర్స్ రా బ్యూటీ, అన్ప్రెడిక్టబుల్ వెదర్, ఎవ్రీథింగ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక మెమరీస్ అయితే క్రియేట్ చేసింది. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ జర్నీ యాజ్ మచ్ యాజ్ ఐ డి, డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించింది వ్యూస్ అన్ని కూడా, ఈ ఎక్స్పీరియన్స్ అనేది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రేపైతే మీకోసం చాలా చాలా అడ్వెంచర్ ని దాపెట్టి తీసుకురాబోతున్నాను అండ్ అలాగే స్టన్నింగ్ వ్యూస్ ని కూడా. అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ ఛాలెంజింగ్ యువర్ సెల్ఫ్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. ఇది మా టెంట్. మేము వెళ్ళాల్సిన వాష్రూమ్ అది. ఎంత దూరం నడవాలి. ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే పరిస్థితి ఏంటో తెలీదు, బట్ యా తప్పదు. ఇవన్నీ మా క్యాంప్ సైట్స్, మా కిచెన్ అన్ని మావే 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 మావే. వెళ్తూనే ఉన్నా నేను ఇంకా. సరే వాషింగ్కి వెళ్ళదుందా? పక్కన లేదు గాయస్, అది ఇంకో ట్రెక్ చేసినట్టు అంత డిస్టెన్స్ ఉంది. అంత దూరం ఉందా వెళ్ళొచ్చాక?